ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయము భక్తి గల జీవితము కలిగి ఉంటే మనపై తన మెండైన ఆశీర్వాదమును కుమ్మరిస్తాడు. భక్తి అందరూ కలిగి ఉంటారండి. ఈనాడు భక్తి చేసేవారు ఎంతో మంది, కానీ భయము కలిగిన జీవితం లేదు. చర్చిలో పాస్టర్ల ఎదుట, విశ్వాసుల ఎదుట, తల్లిదండ్రుల దగ్గర దేవుడంటే భయము కలిగి ఉండడం కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలండి. ఈనాడు దేవుని ఎడల ఏ విధంగా జీవిస్తున్నావో ఆ పరమ తండ్రి నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను, నీ నడవడికను, నీ అలవాట్లను, నీ మాటలను, నీ చూపులను, నీ యొక్క తలంపులను, ఆలోచనలను సమస్తము ఆయన చూస్తున్నాడు. ఆ దేవుడు గమనిస్తున్నాడు. ప్రియ విశ్వాసి, నీవు నిజముగా ఆయనంటే ప్రేమ, విశ్వాసం, భక్తి, భయము కలిగి జీవిస్తే నిన్ను తప్పకుండా దేవుడు జ్ఞాపకమునకు తెచ్చుకుంటాడు. నీ పట్ల మేలులు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఆహారం ఇస్తాడు, ఐశ్వర్యాన్ని దయచేస్తాడు, నీ పట్ల గొప్ప మేలులు జరిగించుతాడండి. నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు చక్కని ఆరోగ్యం ఇచ్చి సర్వ సమృద్ధిని నీకు దయచేస్తాడు. అలాగే నువ్వు ఊహించలేనన్ని అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు తప్పకుండా జరిగించుతాడండి. ఈనాడు నువ్వు నీ ఉద్యోగంలో అభివృద్ధి చూడలేకపోతున్నావంటే కారణం నువ్వు దేవుని యందు భయము లేని వ్యక్తిగా ఉన్నావు. నీ వ్యాపారంలో సక్సెస్ పొందుకోలేకపోతున్నావంటే కారణం దేవుని యందు భయం లేదు. నీ కుటుంబంలో ఆర్థిక కొరతలు, అప్పుల బాధలు తీరక అట్లే ఉంటున్నాయంటే దానికి కూడా ఒకే ఒక కారణం, దేవుని యందు భయము లేక నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ప్రియ విశ్వాసి, ఒకవేళ దేవుని యందు నువ్వు భయము కలిగి జీవిస్తే ఆ భయమే నీ జ్ఞానమునకు మూలమవుతుంది. ఈనాడు సరైన జ్ఞానం, తెలివి, వివేచన లేక ఎంతగా వెనకబడుతున్నాము. ఏమీ చెయ్యలేని వారిమిగా, ఏ ఒక్కటి సాధించలేని వారిమిగా ఉంటున్నాము. ఉద్యోగ ప్రయత్నం విఫలమవుతుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక, పరీక్షలో